ఎటువంటి చర్చ జరుగుతోంది పోలీసు శాఖలో? అంటే బేసిక్ గా ఈ ఆహారం మీద మాత్రం చాలా నిర్లక్ష్యం జరిగింది. దాదాపుగా 7-8 రోజుల తర్వాత అతీత నిందితుల ఫోటోలు విడుదల చేయడానికి కూడా ఆ స్థానిక పోలీసులు అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ఎవరు స్పందించలేదు. అంటే ప్రకాష్ నగర్ సంబంధించిన పోలీసులు చాలా అసలు ఈ మాత్రం ఈ ఆహారం మాత్రం అంటే 3 రోజుల తర్వాత కూడా ఎక్కడో మనం మీడియా కావచ్చు కొంతమంది ఈ ఆహారాన్ని బయటకు తెచ్చి ప్రయత్నం చేయకపోతే ఈ కేసు లేదు. ఈ కేసు పూర్తిగా నీరు గారిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న కూడా మనం కానీ చూస్తే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ప్రియాంక తండ్రి నేరుగా రాజమండ్రి వచ్చి మాట్లాడుతుంటే సంబంధిత ప్రకాష్ నగర్ కు సంబంధించిన పోలీసులు కంప్లీట్ గా ఆయన చుట్టూ ఆయన వలయంలోనే ఉన్నారు. అందులో మామూలుగా సివిల్ డ్రెస్ లో ఉండి ఆయన్ని వాచ్ చేసుకుంటూ ఆయన్ని జాగ్రత్తగా అంటే ప్రతి పెట్టి ఆయన్ని తీసుకుని దాదాపుగా ఒక గంట సుమారు గంట ఆయనకి మంత్రాలు జరిపి తర్వాత ఇతర విషయాలు మాట్లాడి ఆయన చేత ఏది మాట్లాడనీయకుండా అందులో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డపేరు రానియకుండా గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి గారు స్పందిస్తేనే ఈ కేసుని ఆ మాత్రం వెళ్ళింది. పవన్ కళ్యాణ్ స్పందిస్తేనే ఈ కేసు అంత దూరం వెళ్ళింది. కానీ వాళ్ళ తిరిగి కాపాడుకునే దానికి ఆల్మోస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి మీద తర్వాత పవన్ కళ్యాణ్ మీద తండ్రి మాట్లాడిన పరిస్థితి తీసుకుని వచ్చిన పక్కనే 10 పోలీసులు అక్కడే ఉన్నారు. అంటే ఇష్యూ ఎంత పోలీసుల వ్యవహారంలో ఇంకా డైనమిక్ గా వ్యవహరించారంటే తమని కాపాడుకునేదానికి ఈ వ్యవస్థ మొత్తం కూడా వ్యవహరించిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా చెప్పారు. అంటే అంత మేకప్ చేసుకుంటూ ప్రకాష్ గారికి సంబంధించిన నేతలు అయితే అంత క్లియర్ గా చేసిన వ్యవహారం అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. అయితే దీని మీద కంప్లీట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రులు తర్వాత వీళ్ళందరూ స్పందించిన నిన్న తన దగ్గరలో ఉండేది కూడా ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి మనం ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఏ విధంగా జరుగుతుంది జరిగిన వ్యవహారం మీద ఆయన క్లియర్ గా డాక్టర్ ప్రియాంక జగన్ ప్రధాన సానుభూతులైతే బాడీ కూడా ఊరికి మానసికలు ఉన్నాయి. కూతుర్ని డాక్టర్ చేయడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని చదివి సైతం తల్లిదండ్రులు ఉండగా కూతురు విజయాన్ని చేయకుండానే తల్లిదండ్రులు శాతం ఎగిస్తుంది అని జగన్ డాక్టర్ ప్రియాంక రోజుల ప్రభుత్వ యంత్రాంగం పోలీసుల వైఫల్యం బయటపడింది అనేది జగన్ చాలా క్లియర్ గా ట్వీట్ ద్వారా రచిస్తారు. ఆగస్టు 3 షాపింగ్ మాల్ గేట్ దగ్గర ఘటన జరిగితే ప్రమాదం జరిగిన వెంటనే స్థితి పోలీసు నమోదు చేయాల్సిందే జగన్. మరి పోలీసులు ఎందుకు ఆ విధంగా పోలేకపోయారు? మద్యం సేవించిన వారిని పోలీసులు ఎందుకు వదిలేశారు? జగన్ అడిగిన ప్రశ్న జగన్ రాగారు ఆ రోజు రాత్రి కూడా మరుసటి రోజు సంబంధిత అధికారులు ఎవరు ఆదేశాల మేరకు ఈ పోలీసులు వీళ్ళని అక్కడున్న స్టేషన్ ఆఫీసర్ ఎవరు ఆ స్టేషన్ ఆఫీసర్ ఎందుకు వీళ్ళని వదిలేస్తారు? తర్వాత వాళ్ళు ఆ వెహికల్ తీసుకుని ఆ వెహికల్ లో ప్లేట్లు ఎందుకు మార్చే ప్రయత్నం చేశారు? తర్వాత చివరికి సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నాలు ఎందుకు చేశారు? చివరికి కారు వాష్ సెంటర్కి వెళ్ళి కారుని శుభ్రంగా అడిగించి మరీ తీసుకుని వచ్చే ప్రయత్నం ఎందుకు చేశారు? దీన్ని ప్రేరేపించిన వ్యక్తి పోలీసులు ఎవరు? ఈ అంశాలన్నింటినీ కూడా చాలా గట్టిగా ప్రస్తావించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కేసును కూడా సాధారణ ఒక యాక్సిడెంట్ కేసు కానీ క్రియేట్ చేశారనేది జగన్మోహన్ రెడ్డి దీని గురించి చాలా క్లియర్ గా మాట్లాడు. చూసి విషయాల్లో కారు ఆధారం ఉన్న ప్రమాదం కేసుని నమోదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే ఇంత పోలీసు నిర్లక్ష్యంపై సమగ్ర దర్యాప్తు జరపాలనేది ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి.
ప్రతిపక్షాలు రాజకీయ అధ్యక్షులు పోలీసు వ్యవస్థను వాడుతున్నారు, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టినా ప్రియాంక కేసులో ఏదైనా కేసులు సోషల్ మీడియా పోస్టులు తొలగించేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. అంటే ఏపీ యాక్ట్ సంబంధించిన నటాకి కంప్లైంట్ చేసి తద్వారా పోలీస్ శాఖ ఆ పోస్టులు కూడా తొలగిస్తుంది. మనం చూస్తున్నాం రెగ్యులర్ గా చాలా విషయాల్లో కూడా చాలా పోస్టులు కూడా మనకి ఆ సందర్భంగానే తీసేస్తున్న పరిస్థితి అయితే చాలా కనపడుతుంది. ప్రతి పౌరుడిని సమానంగా చూడాల్సిన సంస్థలు బలహీనపరుస్తున్నాడు. పోలీస్ వ్యవస్థలకి రాజకీయ కక్షలు వివక్షను తీసుకురావద్దు, డాక్టర్ ప్రియాంక్ మరికి న్యాయం చేయాలనేది మాట్లాడుతారు. అయితే ఇక్కడ జరిగిన ప్రస్తావన ఆయన అడుగుతున్న పరిస్థితి రెండు కూడా చూసి జరిగిన పరిస్థితిని మనం అంచనా వేయాలి. ఇక్కడ డెఫినెట్ గా ఆ సాక్షాత్తు ఏలూరు ఎస్పీ నేరుగా ఆయన మాట్లాడితే ఆ నేరుగా సమావేశంలో కూడా చెప్పారు. అవును మా దగ్గర అంటే ఉన్నట్టుగానే ఆయన చెప్పారు. అంటే స్థానికంగా ఎస్హెచ్ఓలు చేసిన కొన్ని పొరపాట్లను ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేసిన నేను ఇంటికి మరి వాళ్ళు ఇప్పుడు ఆ కేసుని అతనికి ఏదైనా సైనాసనానికి ఆ కేసుని అప్పటికే అన్ని తీసుకుని కూడా దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు అనే అంశం కొంత చర్చ జరుగుతుంది. నిన్న అదుపులో తీసుకున్న తర్వాత వెంటనే అదుపులో తీసుకున్న తర్వాత కూడా అతన్ని ఎదిరేసి అతన్ని హ్యాపీగా ఇంటికి వెళ్ళి వాళ్ళు అంతా రెడీ అయ్యి మళ్ళీ కారుని ప్లేట్ నెంబర్ మార్చేసి తర్వాత కారు వాష్ కి చేయించి కారులో ఏ ఒక చిన్న సాక్ష్యం అసలు ప్రధానంగా ఇప్పుడు ఈ కేసులో మర్డర్ చేయడం ఒక ఎత్తైతే సాక్ష్యానికి రూపం మాపడం చాలా పెద్ద సెక్షన్స్. కానీ ఆ సెక్షన్స్ ఏం పెడుతున్నారండి చివరికి ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్ కాపీ ఎందుకు విడుదల చేయలేదు అనేది ప్రభుత్వం. చివరికి వాళ్ళ ఫోటోలు కూడా పోలీసులకి నాకు ప్రయత్నం దాదాపుగా 10 రోజుల పాటు వాళ్ళకి నిందితులకు సంబంధించిన వ్యవహారాన్ని ఎక్కడ బయటికి తొక్కకుండా ప్రకాష్ నగర్ కి సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున వ్యవహారాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు అనేది పదే ఆ స్థానికంగా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. చిన్న క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీసుల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఎక్కువగా కనిపిస్తుందా? ఎందుకంటే పోలీసు శాఖ మీద ఇది చాలా పెద్ద మచ్చగా కనిపిస్తూ ఉంది. ఇది అంత బాగా తుడుచుకోవడం చాలా కష్టమైన పనిగా మాట్లాడుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఇక్కడ ఫ్రమ్ ద డే ఆ ఘటన జరిగిన నుంచి వాళ్ళని పట్టుకోవడంలో ఆలస్యం జరిగింది. ఆ తర్వాత కవరప్ చేసిన సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక గళం వినిపించిన తర్వాత రియాక్ట్ అయ్యారు. సో ఇంతటి సినారియోలో పోలీసు ఉన్నతాధికారుల వెర్షన్ ఏంటి? దీని మీద ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? అంటే నిన్న 7 రోజుల తర్వాత నిన్న మీడియా ముందు వచ్చి తన ఆవేదన వెళ్ళగట్టిన తర్వాత ఎస్పీ నిన్న మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కనీసం కేసుకు సంబంధించి వ్యవహారంలో ఎవరు ముందుకి రాలా మాట్లాడే మీడియా ముందు సమాచారం ఇప్పడము, లేకపోతే మధ్యలో డిఎస్పీ స్థానంలో ఉన్న ఒక అధికారి ఈ కేసు హిట్ అండ్ రన్ అని చెప్పి ప్రయత్నం చేశారు. తర్వాత అది అప్పటికే చాలా ఈ పరిస్థితి చేజారిపోయిన తర్వాత అప్పుడు సెక్షన్స్ మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఓన్లీ చాలా సాధారణ యాక్సిడెంట్ కిందగానే. అయితే అక్కడి వ్యవహారాన్ని మొత్తం నడిపిన వ్యక్తి ప్రకాష్ నగర్ కి సంబంధించిన ఇష్యూస్. ఈ ప్రకాష్ నగర్ కి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా దీన్ని సృష్టించారు, ఈ వ్యవహారంలో ఎలా ముందుకు లేదనే అంశాన్ని పదే అక్కడ చాలా ప్రశ్నలు వచ్చిన పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం మాత్రమే జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి వివరించే ప్రయత్నంలో చాలా కొన్ని విషయాలు అయితే ఆయన ఒకరిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం జరిగినట్టు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన చేతులకు సంబంధించిన వ్యవహారంలో కానీ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా బయటికి రాకుండా కనీస సమాచారం బయటికి తెలియకుండా కూడా వ్యవహారాన్ని చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూసాం. అక్కడ ప్రకాష్ నగర్ నేనే ప్రకాష్ నగర్ కి వెళ్ళాను. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్ లో అక్కడ ఏంటి పరిస్థితి చూడడానికి నేను కేవలం మాట్లాడడానికి అక్కడికి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ పరిస్థితులు నేను గమనించాను. కానీ ఇంత
రియాక్ట్ అవుతున్న అంటే ఈ కేసుకు సంబంధించిన వాటిలో ఎందుకో మరి పూర్తి స్థాయిలో కొంత నిర్లక్ష్యం అయితే జరిగింది. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రియాక్ట్ కావడం, పోలీసు అధికారులతో మాట్లాడడం, ఐజీ స్థాయి అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ కేసులో కొంత పురోగతి ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించిన కూడా కనీసం ఆ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు కావచ్చు, లేకపోతే ఆ వివరాలు బయటకు వెళ్లించడానికి అంటే మామూలుగా ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతానో లేకపోతే ఒక పోలీసు అధికారులను విమర్శిస్తారో లేదు చిన్న తనకున్న బాధను వెళ్ళగొట్టే ప్రయత్నం, రోడ్లు నీళ్లు ఆగిపోయినాయని చెప్తాను. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న పోలీసులు పుట్టాపుట్టిన ఇంటికి వచ్చేసి నోటీసులు ఇచ్చి పెద్ద మీడియాను వెంటేసుకుని వచ్చి రాత్రిగా వాళ్ళందరినీ ఫోటోలు తీసి రచ్చ చేసి వాళ్ళని 10 ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేస్తే ఈ శాస్త్రాల్లో కొందరు, నేను అందరినీ చెప్పట్ల, కొందరు ఈ టైప్ ఆఫ్ కొంత ఆలోచన ఉంటుంది, కొంత ఈ టైప్ ఆఫ్ ప్రవర్తన ఉంటుంది. అటువంటి వ్యక్తులు అరే ఇద్దరు సాక్షాత్తుగా కళ్ళ ముందు జరిగితే వాళ్ళని సరే నువ్వు కాపాడాలనుకుంటే కాపాడు, అది వేరే విషయం. కానీ దానికి సంబంధించిన వివరాలను కూడా బయటకు రానికుండా దాని మీద ఏదైనా మాట్లాడితే వాళ్ళని పిలిపించి బెదిరించడం, లోకల్ గా ఉన్న ఇన్సూరెన్స్ బెదిరించడం, ఇటువంటి సంఘటనలంతా కూడా ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తులకి సరికాదు. దానివల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన కింద స్థాయి అధికారులు చేసిన కొన్ని పొరపాట్లు అనాలా, లేకపోతే వాంటెడ్ గా చేసిన ఈ ఆహారాన్ని ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన తండ్రి వచ్చి నేరుగా అక్కడున్న పక్కన అసలు ఆహారం నేర్పిన వ్యక్తులతో మాట్లాడడం ఆయన ప్రశ్నించాల. అక్కడ ప్రశ్నించింది డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు, డిప్యూటీ సీఎంని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు, అక్కడ హోమ్ మినిస్టర్ ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు, వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు. అయితే కింద స్థాయికి మాత్రం చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళీ అక్కడ ఏమీ తెలియనట్టుగా వ్యవహరించే పరిస్థితులు కూడా చూసారు. అది ఆ వ్యవహారం మీద ప్రభుత్వం అంత సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. చాలా అంటే అసలు ఎందుకు 4 రోజుల పాటు ఈ వ్యవహారాన్ని బయటకు నడపకుండా చూశారు అనే దాని మీద ఇంటెలిజెన్స్ కూడా దీని మీద పూర్తిగా సంబంధించిన అధికారాన్ని పూర్తిగా వివరాన్ని సేకరిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో వాటిని ట్రాక్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కృష్ణమోహన్ అక్కడే ఉన్నారు.